నీలాతుంగస్తనగిరితటీ సుప్తముత్పోత్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பண்ண திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நட்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலைச் சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்ற விம்மாட்டம் நாங்கடவா வண்ணமே நல்கு. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నిన్న అనుకున్నట్టు మరికొన్ని విషయాలు ఆముక్తమాల్యద కావ్యం గురించి తెలుసుకుందాం. సాధారణంగా తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పుకునేటప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అనే కృష్ణదేవరాయని మాటను చెప్పుకుంటాము. నిజానికి ఇది కళలో ఆంధ్ర మహావిష్ణువుతో కృష్ణదేవరాయునికి జరిగిన సంభాషణలో భాగం. కన్నడిగుడనైన తనను తెలుగులో రాయమంటూ ఆంధ్ర మహావిష్ణువు తెలుగదేల నన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగోకండ ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శాసించారంటారు కృష్ణదేవరాయలు. ఒక పక్క కృష్ణదేవరాయలేమో కన్నడిగులు, మరో పక్క గోదాదేవి ఇతివృత్తం తమిళం, ఆనాటి రాజభాష సంస్కృతం. అయినా వీటన్నింటికీ భిన్నమైన తెలుగులో ఆముక్తమాల్యదను రచించడంతో అది తెలుగు సాహిత్యంలో ఒక మూలస్తంభంగా నిలిచిపోయింది. దీనికి విష్ణు చిత్తీయం అని మరో పేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ 7 ఆశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం. మనం ఇప్పటికే చెప్పుకున్న విష్ణు చిత్తుల వృత్తాంతం, గోదాదేవి ఆయనకు తులసివనంలో దొరకడం, గోదాదేవి కృష్ణభక్తిని మొదలుకొని ఆముక్తమాల్యద అనే ఈ పద్యకావ్యంలో గోదారంగనాథుల కళ్యాణం వరకు తన సాహిత్య పటిమను అందరూ కొనియాడేలా రాయలవారు అద్భుతంగా వర్ణించారు. రాయలవారు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతి మీద శ్రీవెంకటేశ్వరునికి అంకితమిచ్చారు. అందుకే ఆండాలమ్మ రాసిన తిరుప్పావై పైన, ఆ నోము ఫలితం పైన తెలుగువారికి కూడా అంత గురి. ఆండాలమ్మ గురించి మరిన్ని విశేషాలతో రేపు కలిసేంతవరకు సెలవా మరి. పాసుర పారాయణం భావం వినేయండి. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழ்ந்தாம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடுச் சக்கரம் ஏந்தும் தடைக்கயன் பங்கயக் கண்ணானை பாடேலோர் எம்பாவாய். జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం. వ్రేపల్లె వాసులందరినీ ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపికను
ఆండాళ్ తల్లి ఈ పాసురంలో లేపుతున్నది. తానే వచ్చి అందరినీ మేల్కొలుపుతానని బీరాలు పలికి ఇంకా నిద్రపోతున్నది ఈ గోపిక. తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరలను చూసుకుని మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరచిపోయింది. భగవదనుభవ ఆనంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచిపోయిన గోపికను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నది మన ఆండాళమ్మ. పాసుర భావం వినండి. ఓ సఖి, ఏమిటిది? మమ్మల్ని అందరినీ లేపుతానన్నావే, నువ్వే ఇంకా నిద్రపోతున్నావు. లేలే, తెల్లవారిపోయింది. చూడు, మీ పెరటిలోని ఎల్ల కలువలు విచ్చుకున్నాయి, నీలోప్తలాలు ముకుళించాయి. కాషాయదారులైన మునులు యోగులు భగవదారాధన నిమిత్తం కోవెల తలుపులు తీయటానికి తాళపు చెవులను తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ తెల్లవారిందని అనడానికి సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? సిగ్గు సిగ్గు. శంఖచక్రములతో విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరముతో కీర్తించాలి. మేము కూడా నీతో కలిసి పాడుతాం. ఈ విధంగా గోష్ఠిగా సంకీర్తనము చేస్తే మన వ్రతము తప్పక ఫలిస్తుంది. అందుకే వెంటనే మేల్కోనమ్మ అని ఆండాళమ్మ ఈ పాసురంలో 9వ గోపికను మేల్కొల్పింది. 14వ పాసుర పారాయణ కార్యక్రమం సమాప్తం. 15వ రోజు కార్యక్రమంలో కలిసేంత వరకు సెలవు. మీ ప్రజ్ఞ. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மோர், சோதி மணிமாடத் தோன்றுமோர், நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர், நான்மறைகள் ஓதுமோர், வில்லிபுத்தூர் வேதக்கோனோர், பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும், வேதமனைத்துக்கும் வித்தாகும், கோதை தமிழ் ஐயைந்து மைந்தும் அறியாத மானிடரே, வையும் சுமப்பது வம்பு. திருவாடிப்பூரத்து செகத்துதித்தாள் வாழே, திருப்பாவை 30 செப்பினாள் வாழே, பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழே, பெரும்பதூர் மாமுனிக்கும் பின்னாளாள் வாழே, 140 முந்துரைத்தாள் வாழே, ஊரரங்கற்கே கண்ணி யுகழ்ந்தளித்தாள் வாழே, மறுவாரும் திருவள்ளி பலநாடு வாழே, வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழே. ஆண்டாள் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். யதிராஜா திருவடிகளே சரணம். ராமானுஜா திருவடிகளே சரணம்.